హలో ఫ్రెండ్స్, మెయిన్‌గా ఇది మన ఛానెల్‌లో ఫస్ట్ వీడియో. మన యువర్స్ మీడియా మహేష్ అన్న అయితే ఉన్నారు కదా! ఒక వీడియో గాని చేస్తున్నా ఎంసెట్ మనకి కౌన్సెలింగ్ కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ఈ టైంలో చాలా మందికుండే డౌట్స్ గురించి ఒకసారి మెయిన్‌గా 4 డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కూడా క్లారిఫై అయితే అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్‌గా మనకి కౌన్సెలింగ్ పరంగా కాలేజ్ ముఖ్యమా? బ్రాంచ్ ముఖ్యమా? అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కాలేజ్ అనేది అండ్ బ్రాంచ్ అనేది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ బట్టే ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. వారికి కానీ మంచి ర్యాంక్ వచ్చి ఉంటే ఖచ్చితంగా వారు కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి బ్రాంచ్ కన్నా. అదే వారికి మంచి ర్యాంక్ రానప్పుడు కాలేజ్ కన్నా బ్రాంచ్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే బెస్ట్ అన్నమాట. ఓకే. అంటే చాలా మంది ఈ కాలేజ్ బాగుంది కదా! మా చుట్టాలు చెప్పారు. ప్లేస్‌మెంట్‌లు బాగున్నాయని చెప్పి వెళ్ళిపోతారని అలా. అది దాని గురించని. ప్లేస్మెంట్స్ విషయానికొస్తే సో యాజ్ పర్ మై నాలెడ్జ్ అయితే కొన్ని కాలేజీలు ఒక ఇయర్ ప్లేస్మెంట్స్ బాగుంటాయి, రిమైనింగ్ ఇయర్స్ ప్లేస్మెంట్స్ బాగుండకపోవచ్చు. అదే. ఎందుకంటే జాయిన్ అయ్యే బ్యాచ్ ని బట్టి ప్లేస్మెంట్స్ ఉంటాయి, కాలేజీని బట్టి అయితే కాదు. అండ్ ఆ బ్యాచ్ లో ఒకరిద్దరు స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు ఓన్ గా ఏదైనా స్కిల్స్ నేర్చుకొని కమ్యూనికేషన్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు ట్రై చేస్తే వారు ఆ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సో ఆ యొక్క ప్లేస్మెంట్ మాదే అని వారు క్లెయిమ్ చేసుకుంటారు. స్టూడెంట్స్ ఏమంటారు, మా ఓన్ గా మా యొక్క టాలెంట్ ఆధారంగా మేము జాబ్ తెచ్చుకున్నామని వాళ్ళు అంటారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంజనీరింగ్ కాలేజీని చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్లేస్మెంట్స్ ను కూడా కన్సిడర్ చేయండి, కానీ ప్లేస్మెంట్సే మెయిన్ ప్రియారిటీ కాదు. వాళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఏ ర్యాంకర్స్ అక్కడ జాయిన్ అవుతున్నారు, అలాగే అక్కడ ఉన్న ఇన్ఫ్రా ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క కరికులం ఎలా ఉంది, ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వారికి ఎన్బిఏ అక్రిడేషన్స్ ఏంటి, నాక్ అక్రిడేషన్స్ ఏంటి, వాళ్ళు ఏమన్నా ఎన్ఐఆర్ఎఫ్ లో ట్రై చేస్తున్నారా, ఎన్ఆర్ఎఫ్ రిపోర్ట్ ఏంటి, వాటితో పాటు ప్లేస్మెంట్స్ లో కన్సిడర్ చేయాలి, కానీ మెయిన్ గా ప్లేస్మెంట్సే కన్సిడర్ చేయకూడదని నా అభిప్రాయం. అంతే. ఇప్పుడు సెకండ్ క్వెషన్ ఏంటంటే, మీరు చాలా బ్యాచ్‌లు కౌన్సెలింగ్ గైడ్ చేస్తూ వచ్చారు. మేజర్‌గా స్టూడెంట్స్ చేసే తప్పులేంటన్నయ్య మీరు చూసిన వాటిలో ఈ బ్యాచ్‌లో? అంటే ఎట్లా, అంటే కాలేజ్ సెలక్షన్ పరంగానా లేదంటే కౌన్సెలింగ్ పరంగా మిస్టేక్స్, చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదండీ. సో కౌన్సిలింగ్ విషయానికి వస్తే కౌన్సిలింగ్ లో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కొన్ని కాలేజ్ కౌన్సిలింగ్ లో ఉండవు, వాటిని మనం కౌన్సిలింగ్ పెట్టుకుందాం అనుకొని మనకు వాటిలో ఖచ్చితంగా వస్తుంది అనుకొని రిమైనింగ్ కాలేజీని స్కిప్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనకి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కు మనం చెక్ చేసినట్లయితే ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఎంసెట్ రిమైనింగ్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ లేదా రిమైనింగ్ పరంగా అప్డేట్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది వారిని టాప్ 20 కాలేజెస్, టాప్ 10 కాలేజెస్, టాప్ 30 కాలేజెస్ లేదా ఆంధ్రప్రదేశ్ బెస్ట్ కాలేజ్ ఇలా అడిగినప్పుడు వారు కొన్ని కాలేజీలు ఇస్తారు. వాళ్ళు ఎలా అంటే బేస్డ్ అపాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటారు, అంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. గూగుల్ యొక్క డిఫరెంట్ వెబ్సైట్స్ లో టాప్ కాలేజ్ ఏమున్నాయి, వాట్ ఈస్ వాట్ అని చెక్ చేస్తారు. ఆ క్రమంలో వారికి విఆర్ సిద్ధార్థ వస్తుంది, కేఎల్ వస్తుంది, గీతం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇప్పుడు డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిపోయాయి. వీటికి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉండదు. సో అలా కొన్ని చూసుకొని రాంగ్ గా ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. అంటే కేఎల్, గీతం అందరికి తెలిసిపోయింది మనకి ఎంసెట్ లో ఉండదని. కానీ రీసెంట్ గా మనకి విఆర్ సిద్ధార్థ అవ్వచ్చు, జిఎంఆర్ అవ్వచ్చు, అలాగే ఎన్ఆర్ఐ అవ్వచ్చు, అలాగే మిట్స్ మదనపల్లి అవ్వచ్చు, ఆదిశంకర్ అవ్వచ్చు, ఇవన్నీ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అయిపోయాయి. వీటికి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉండదు. ఒక 5,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఏంటంటే ఒక 3 కాలేజీలు ఫిక్స్ అయిపోతారు. ఒక టాప్ కాలేజీలు, ఆ తర్వాత విఆర్ సిద్ధార్థ ఇంకో కాలేజ్ ఫిక్స్ అవుతారు. ఇక అవే పెడదాం, ఇంకేం వద్దు అనుకుంటారు. తీరా వెళ్ళిన తర్వాత ఆ యొక్క కాలేజ్ కనిపించదు వాళ్ళకి. ఆ కాలేజ్ కనిపించినప్పుడు అయ్యో ఇంకేది పెడదాము, దానికి సంబంధించిన వేరేది రాంగ్ గా పెట్టుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే అసలు కాలేజెస్ లేనివి ఉన్నాయనుకొని వాళ్ళు ఆర్డర్ రెడీ చేసుకోవడం. సో ఆ కాలేజ్ లేదని తెలిస్తే ఇంకొన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, అదొక మిస్టేక్. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే రాంగ్ గా కాలేజ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కాలేజ్ మొన్న ఇలాగే జరిగిందని నర్సింగ్ దాంట్లో వీడియో కూడా చేయాలి. సేమ్ కాలేజ్ ఉంటాయి కదా, లాస్ట్ కాలేజ్ పేరు వేరేది ఉంటుంది, పెట్టేస్తారు, వేరే కాలేజ్ వచ్చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఇంపాక్ట్ ఉండదు, కానీ కాలేజ్ నేమ్స్ తెలంగాణలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకే నేమ్స్ ఎక్కువ కాలేజ్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని తక్కువే ఉంటాయి, టాప్ కాలేజ్ పెద్దగా ఇబ్బంది ఉండదు. ముందుగా మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే గాయత్రి విద్యా పరిషత్ ఉంది. గాయత్రి విద్యా పరిషత్తులో మొత్తం 3 కాలేజీలు ఉంటాయి. గాయత్రి విద్యా పరిషత్, గాయత్రి విద్యా పరిషత్ ఉమెన్స్, గాయత్రి విద్యా పరిషత్ పీజీ అని ఉంటుంది అనమాట. పీజీ కోర్స్ సంథింగ్ నేమ్ ఉంటుంది. వాళ్ళు గాయత్రి విద్యా పరిషత్ మెయిన్ క్యాంపస్ పెట్టకపోయి
థర్డ్ క్యాంపస్ పెట్టుకునే అవకాశంగా ఉంటుంది. కాలేజ్ కోడ్స్ కూడా మెయిన్ కోడ్. కాలేజ్ నేమ్స్ మెయిన్ ఫస్ట్, కాలేజ్ నేమ్స్ తర్వాత కాలేజ్ కోర్సు. కాలేజ్ కోర్స్ విషయానికి వస్తే చాలా మంది విట్టేపి వివిఐటి ఉంటుంది, విట్టు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండు కూడా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. అలాగా తర్వాత విజ్ఞాన్ వాళ్ళది గుంటూరు ఉమెన్స్ ఉంటుంది, నిరుల, విజ్ఞాన్ లారా, విజ్ఞాన్ నిరుల, విజ్ఞాన్ వైజాగ్ ఉమెన్స్, విజ్ఞాన్ వైజాగ్ క్యాంపస్, మొత్తం 4 అయిపోయాయి. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లేని కాలేజీలు ఉన్నాయనుకోవటం. ఆ తర్వాత సెకండ్ పాయింట్ లో కాలేజ్ నేమ్స్ రాంగ్ గా సెర్చ్ చేసుకోవటం, అంటే కన్ఫ్యూజ్ అవటం, కాలేజ్ కోర్సు కన్ఫ్యూజ్ అవటం. అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ యొక్క కన్ఫ్యూజ్ కాకుండా కోసం కొంచెం డీటెయిల్ గా ఫిల్టరేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఏపీ ఎప్సెట్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా ట్రైల్ చేశారు, సో అది కొంచెం హెల్ప్ అయింది అనమాట. ఈ ఇంకొంచెం డీటెయిల్ గా కలర్ కోడింగ్ తో సహా, సో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీకి ఒక కలరు, అలాగే స్టేట్ గవర్నమెంట్ కి ఒక కలరు, సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్టింగ్ కలర్స్ ఇస్తున్నారు. కాబట్టి కౌన్సిలింగ్ పరంగా వాళ్ళు కొంచెం వెబ్ ఆప్షన్స్ లో హెల్ప్ అవుతుంది అనమాట. వీటితో పాటు వాళ్ళకు వచ్చిన ర్యాంక్ కి తగిన కాలేజీలు పెట్టుకోలేకపోతున్నారు. అంటే 30,000 ర్యాంక్ వచ్చినా కానీ, 50,000 ర్యాంక్ వచ్చినా కానీ, 70,000 90,000 ర్యాంక్ వచ్చినా సరే మాకు ఓన్లీ విట్టు ఎస్ఆర్ఎంఏ కావాలి, ఇంకేం వద్దు. ఆ 2 ఆప్షన్స్ టాప్ కాలేజీ పెట్టి కూర్చుంటున్నారండి ప్రతి కౌన్సిలింగ్ లో కూడా. టాప్ కాలేజీ పెట్టి కూర్చుంటున్నారు. అలా టాప్ కాలేజీలు కాకుండా మినిమం వాళ్ళు ఒక 70,000 80,000 ర్యాంక్ వస్తే వారికి వచ్చే కాలేజీలు ఒక 5 ఉంటాయి. వాటితో పాటు టాప్ కాలేజీలు ఒక 10, ఆ తర్వాత వీళ్ళకి రాని కాలేజీలు, తర్వాత వీరికి వచ్చే కాలేజీలు, ఆ తర్వాత బ్యాకప్ కింద ఇంకొన్ని కాలేజీలు పెట్టుకోవాలి. సో ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత సేఫ్ గా ఉంటారు. స్టూడెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే 4 పెడితే ఆ 4 ఏదో కాలేజ్ ఇస్తారు, ఒక 20 పెట్టుకుంటే మనకి ఆ 20 కాలేజ్ ఇస్తారేమో అనే కాన్సెప్ట్ లో అనుకుంటారు. సో అలా జరగదు. వాళ్ళు పెట్టుకునే ఆప్షన్స్ లో వారికి సీట్ అలాట్ అయితే ఇస్తారు, లేదంటే ఎవరు. అంటే చాలా మంది యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు కట్ ఆఫ్ రాకుండా 20-25 పెట్టి చెప్పేస్తున్నారు. కట్ ఆఫ్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపుతుంది అని చాలా మంది బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు కదా, తెలియని వాళ్ళు. కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అవి గవర్నమెంట్ ఇచ్చే కట్ ఆఫ్ ర్యాంక్స్ కాదు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి స్టూడెంట్స్ ఏ ర్యాంక్ తో క్లోజ్ అయితే ఆ ర్యాంక్ ఉంటుంది. మనకి చూసుకున్నట్లయితే విట్ లాస్ట్ ఇయర్ పీడబ్ల్యూడీ కేటగిరీ పరంగా 1 lakh క్లోజ్ అయింది అనమాట. ఎస్ఆర్ఎం కూడా జనరల్ ర్యాంకే బీసీడీలో, జనరల్ పీడబ్ల్యూడీ అలా కాకుండా జనరల్ లోనే బీసీడీ అనుకుంటా 80,000 తోటి క్లోజ్ అయింది. ఒకరికి క్లోజ్ అవుతుంది అనమాట. అంటే ఒకరిద్దరికి క్లోజ్ అయ్యేవి కూడా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ గా మెన్షన్ చేస్తారు, ఆ ర్యాంక్ తో క్లోజ్ అయిందని. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ కన్సిడర్ చెయ్యాలి, కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ మెయిన్ కాదు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటంటే జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది గవర్నమెంట్ కాలేజీల తర్వాత ప్రైవేట్ లో విట్టు, ఎస్ఆర్ఎం, గాయత్రి విద్యా పరిషత్ పెట్టుకుంటారు. గాయత్రి విద్యా పరిషత్ తర్వాత ఇంకొంతమంది విష్ణు అంటారు, కొంతమంది ఎస్ఆర్కే అంటారు, కొంతమంది ఆర్వీఆర్ అంటారు. అంటే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ బట్టి ఆర్డర్ మారుతూ ఉంటారు. ఒక 5 కాలేజీలు అనుకున్నప్పుడు అనుకోకుండా గాయత్రి విద్యా పరిషత్ 3rd ప్లేస్ లో ఉంది, కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా 5th ప్లేస్ లో ఉంది అనుకోండి, అప్పుడు రాంగ్ కదా. అంటే ఒక కట్ ఆఫ్ ర్యాంక్ ఆధారంగా మనం పెట్టుకోకూడదు. అదే కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మనం జస్ట్ రెఫరెన్స్ గానీ తీసుకోవాలి, అదొకటి. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. వాటితో పాటు బ్రాంచెస్ కూడా ప్రాపర్ గా సెర్చ్ చేసుకోవాలి. ఈఐఈ, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ యొక్క బ్రాంచ్ కోర్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సిఎస్సి, సిఐఏ, సిఏడి, సిఎస్ఎం ఇట్లా ఉంటాయి. సో ఆ యొక్క బ్రాంచ్ కోర్స్ పరంగా కూడా మనకి అకాడమిక్ ఇయర్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే చేంజ్ చేస్తున్నారు. సో మనకి డీటెయిల్ గా వెబ్ ఆప్షన్స్ చెప్తారన్నమాట, ఆ బ్రాంచ్ యొక్క ఫుల్ నేమ్ చెప్తారు. సో అది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఆర్డర్ ఇంపార్టెంట్, తర్వాత ఈ యొక్క ప్లేసెస్ ఏ ప్లేస్ లో వాళ్ళు పెట్టుకుంటున్నారు ఏంటి అనేది, కాలేజ్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 2 years పడిన కష్టాన్ని వెబ్ ఆప్షన్స్ లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు రాంగ్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు అనమాట. ఇంకొంతమంది ఏంటంటే వారు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళ బంధువులకో, నెట్ షాప్ అబ్బాయికో ఎవరికి ఇస్తే వాళ్ళు పాపం అన్ని కరెక్ట్గా పెడతారు. పొరపాటున మధ్యలో చేయి టచ్ అయ్యి ఒక కాలేజ్ యాడ్ అయిపోతుంది, అది చెక్ చేసుకోవాలి. అలాంటివి వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఏమైనా అన్వాంటెడ్ యాడ్ అయి ఉంటే వాటిని డిలీట్ చేసుకోవాలి. సో అదొకటి. తర్వాత మెయిన్ గా ఈ అకాడమిక్ ఇయర్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ChatGPT-నో గూగుల్నో అడిగినప్పుడు కొన్ని టాప్ 10, టాప్ 20, టాప్ 30 డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళు లిస్ట్ పెడుతున్నారు. ఆ లిస్ట్ ఇన్స్టాలో
చూస్తున్నట్లయితే వాళ్ళకి పోస్టల్ వస్తుంది అన్నమాట, టాప్ 10 కాలేజ్ లిస్ట్ వస్తుంది. అవునండి. ఆ టాప్ 10 కాలేజ్ గుంటూరే నేను చెక్ చేశాను రీసెంట్ గా. సో అవన్నీ రాంగ్ అన్నమాట. అంటే రాంగ్ ఆర్డర్ ని వీళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆ రాంగ్ ఆర్డర్ ని ఇదే కట్ అనుకొని ఎక్కువ మంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్ లో పెట్టుకుంటున్నారు అనమాట. సో ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క ఆర్డర్ పరంగా వాళ్ళు ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ నేను ఎక్సైనా స్టూడెంట్ కి 90K ర్యాంక్ వచ్చింది. నాకు 90K ర్యాంక్. నా ర్యాంక్ బట్టి ఇప్పుడు ఎలా డిసైడ్ అవ్వాలి? అంటే కొంచెం నెగెటివ్ థాట్స్ ఉంటే నాకు సీట్ వస్తుందా రాదా అని చెప్పి ఖచ్చితంగా సీట్ రావాలంటే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు పడాలి? ఇప్పుడు 90K ర్యాంక్ వచ్చింది అంటే వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి ఉంటుంది. ఆ యొక్క ర్యాంక్ కార్డు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క ర్యాంక్ కార్డులో వాళ్ళు లోకల్ ఏరియా ఏయునా, ఎస్వియునా, అలాగే అదర్ స్టేట్ అని ఉంటుంది. వాటితో పాటు కేటగిరీ ఉంటుంది. కేటగిరీతో పాటు మేలా ఫిమేల్ ఉంటుంది. అవి రీడ్ చేయాలి. వాటి తర్వాత ర్యాంక్, మెయిన్ ర్యాంక్ ఉంటుంది. మెయిన్ ర్యాంక్ కన్సిడర్ చేసుకోవాలి. మెయిన్ ర్యాంకే మనకి ఇంపార్టెంట్. కానీ కింద పొజిషన్ బేస్డ్ ర్యాంకింగ్ అని ఉంటాయి అన్నమాట. ఆ యొక్క పొజిషన్ బేస్డ్ ర్యాంకింగ్స్ లో ఏంటంటే కొంతమందికి 11,000 ర్యాంక్ వచ్చినా సరే బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీలో 500, 700, 200, 100 గా వస్తుంది. మెయిన్ గా ఇది ఎస్వియు రీజియన్ వారికి వస్తుంది అనమాట. ఏయు వారికి 7,000 ర్యాంక్ వచ్చా సరే వాళ్ళ యొక్క లోకల్ ఏరియా ప్లస్ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క కేటగిరీ అన్ని కంపేర్ చేసుకుంటే 5,000, 4,000 ఇట్లా వస్తుంది. సో ముందుగా వాళ్ళ యొక్క పొజిషన్ చెక్ చేసుకోవాలి. 90,000 ర్యాంక్ వచ్చింది అంటే వారు ఏ రీజియన్ వారు, ఎస్యు రీజనా, ఏయు రీజనా? సో 90,000 ఏయు రీజన్ అయితే ఒకలాగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎస్యు రీజన్ అయితే ఒకలాగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాగే వారు ఏ రిజర్వేషన్ చెందిన వారు, ఓసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీ కేటగిరీసా, ఎస్సీ సబ్ కేటగిరీసా, ఎస్టీ అని చెక్ చేసుకోవాలి. సో ఈ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని కూడా వారికి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే వారు ఒక సెట్ ఆఫ్ ఆర్డర్ పెట్టుకోవాలి. అంటే ఆర్డర్ అంటే ఏ కేటగిరీ కానీ ఆర్డర్ సేమ్ ఉంటుంది, కానీ నేను కౌంట్ విషయంలో సపోజ్ ఎస్సీ ఎస్టీ వారు 90,000 ర్యాంక్ వచ్చే వారు బ్రాంచ్ పరంగా ఒక 100 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బీసీ వారు 150 పెట్టుకోవాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ వారు 200 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓసీ వారు 250 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ యొక్క ఆర్డర్ అలా పెట్టుకోవాలి. అండ్ ఏయు రీజన్ కి ఎస్యు రీజన్ కు మారుతుంది అనమాట. సో మనం స్పెసిఫిక్ గా ర్యాండమ్ గా మనం చెప్పలేం. వాళ్ళ యొక్క ర్యాంక్ ఆధారంగా, లోకల్ బేస్డ్ పొజిషన్ ర్యాంక్ ఆధారంగా, కేటగిరీ ఆధారంగా, మరియు వారి యొక్క రీజియన్ అలాగే వారి యొక్క బ్రాంచ్ ఆధారంగా మనం పెట్టాలి. వాటితో పాటు వాడికి ఖచ్చితంగా ఫ్రీ సీట్ కావాలా, ఫ్రీ సీట్ వద్దా, ఇదిగో మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. అక్కడ మనకి ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఇప్పుడు 90,000 ర్యాంక్ వచ్చిన వారికి ఫీ రియంబర్స్మెంట్ నాకు పని లేదు, నాకు ఫీ రియంబర్స్మెంట్ లేకపోయినా పర్లేదు, ఫీజు కట్టుకుంటాను అనుకుంటే 90,000 కి సెల్ఫ్ సపోర్టింగ్ లో మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే నాకు ఫీ రియంబర్స్మెంట్ కావాలి బట్ కొంచెం యూనివర్సిటీ కావాలనుకున్నప్పుడు ఏయు వారికి ఎస్యూలో ఒక 4 యూనివర్సిటీలు ఉన్నాయి, ఎస్యు వారికి ఏయులో 4 కాదు అక్కడ 6 యూనివర్సిటీలు ఉన్నాయి. వారికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ వైడ్ కోటా కింద 50% సీట్స్ ఉంటాయి. సో అలా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో 90,000 కాదు 1 lakh ర్యాంక్ వచ్చినా సరే ప్రాపర్ గా మనం థింక్ చేసినట్టయితే మనకి మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఓసీ కానీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ బీసీలో కొన్ని కేటగిరీస్ అయితే బ్రాంచ్ పరంగా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పేరెంట్స్, స్టూడెంట్స్ ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు కూడా వేరే కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడాలు ఇలా చేస్తూ ఉంటారు కదండి. అంటే పర్టికులర్ గా అదే కాలేజ్ జాయిన్ అవ్వాలని, ఎందుకంటే ప్లేస్మెంట్లు బాగుంటాయని. దాని మీద నీ అభిప్రాయం ఏంటని? ఖచ్చితంగా మా పేరెంట్స్ ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి విజిట్ చేయాలి ఖచ్చితంగా. సో నేను సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక వాచ్ కొనాలన్నా, ల్యాప్టాప్ కొనాలన్నా, ఫోన్ కొనాలన్నా, డ్రెస్ కొనాలన్నా సరే ఖచ్చితంగా మనం వెళ్ళి చెక్ చేసి ఫిజికల్ గా మనకి బాగుంది అనిపిస్తేనే మనం కొనుక్కుంటాం ఏదైనా సరే. కాకపోతే అవన్నీ మార్చుకునే అవకాశం ఉంటుంది. నచ్చకపోతే నీ ఫోన్ ఉంది అనుకోండి, నచ్చకపోతే మీ తమ్ముడికి ఇచ్చి మీ తమ్ముడు ఫోన్ వాడుకోవచ్చు, లేదా నువ్వు ఇంకో కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. బట్టలు కూడా అంతే, ఏమైనా అంతే. లేదా నచ్చలేదా రిటర్న్ పెట్టేసుకుంటాం, లేదా వద్దు అనుకోని ఇంకోటి వేసుకుంటాం. మనకి అక్కడ వాటిలో ఆప్షన్స్ ఉన్నాయి. కాలేజ్ అలా కాదు, ఒకసారి మీకు కాలేజ్ సెలెక్ట్ అయితే 4 years ఆ కాలేజీకి వెళ్ళాలి. సో ఖచ్చితంగా వారు కాలేజ్ విజిట్ చేయాలి. విజిట్ చేసి ప్లేస్మెంట్స్ అని కాదు, ఓవరాల్ గా కాలేజ్ లో ఏంటి సిచ్యువేషన్, ఏంటి, ఎలా ఉంది, వాతావరణం ఏంటి అడగొచ్చు. తర్వాత లోపల ఫ్యాకల్టీతో మాట్లాడొచ్చు. ఇప్పుడు క్లాస్ రూమ్ లో మాట్లాడడం
చెప్పట్లేదు కానీ నేను కొంచెం బయటకు వస్తే మాట్లాడతాను. సీసీ కెమెరా లేని ఏరియాలో మీరు అంతేనండి. ఫ్యాకల్టీని కానీ Students టచ్ చేసినా, సీసీ కెమెరాస్ లేని ఏరియాలో స్టూడెంట్స్ ని టచ్ చేసినా సరే, అండ్ దట్టు కూడా పేరెంట్ ఒకడు, ఒక స్టూడెంట్, లేదంటే ఇంకొక స్టూడెంట్, ఎక్కువ మంది ఉండకూడదు. ఇద్దరికి మించి స్టూడెంట్ ఉండకుండా ఒక్క స్టూడెంట్ ఉండి పేరెంట్ ఉండి కానీ ఫీడ్బ్యాక్ అడిగితే జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క కాలేజ్ యొక్క ఫీడ్బ్యాక్ మంచిగానే ఇస్తారు. అంటే బాగుందంటే బాగుంది, బాగాలంటే బాగాలేని చెప్తారు. కాకపోతే స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ నే మనం బేస్ చేసుకొని కాలేజ్ కూడా డిసైడ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఆ కాలేజ్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, వాడికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాడు ఆ కాలేజ్ మీద పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు. వాడికి ఆ కాలేజీలో లవర్ ఉండొచ్చు, లవర్ ఉంది కాబట్టి నాకు ఈ కాలేజ్ సూపర్ నచ్చింది అనే హోప్ లో వాడు ఉంటాడు. ఒకడు వాడేమంటాడు, ఆ కాలేజీలో ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరైనా ప్రపోజ్ చేస్తుంటే ఆ కాలేజ్ స్ట్రిక్ట్ గా ప్రపోజ్ చేయకూడదు, నీకు ఇబ్బంది పెడతాం అని వాడిని బెదిరించుండొచ్చు. తర్వాత ఒకరికి బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, ఒకరు సరిగా చదువుకోకపోవచ్చు, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంతే. సో వారి యొక్క ఫ్యాక్టర్స్ ఆధారంగా మనం డెసిషన్ తీసుకోకూడదు. కాకపోతే జస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆ ఫీడ్బ్యాక్ ని మనం కన్సిడర్ చేయాలి అంతే. ఆ తర్వాత కాలేజ్ చుట్టుపక్కల ఉన్న బడ్డీ కొట్లు కానీ, షాపుల్లో కానీ, ఏంది బాబా కాలేజ్ పరిస్థితి ఏందని చెప్పేస్తారు. సో కాలేజీ సెలక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. నీట్ గా చుట్టుపక్కల చెప్పేస్తారు, కాలేజ్ యొక్క వాతావరణం నీట్ మొత్తం చెప్పేస్తారు. కాకపోతే ఫ్యాకల్టీ అంటారా మనకు తెలియదు. ఇప్పుడు ఒక కాలేజ్ లో ఇయర్ ఫ్యాకల్టీ బాగా ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ ఫ్యాకల్టీ మారిపోతారు, మనకి ఎలా చెప్తారు? ఫ్యాకల్టీ కాన్స్టెంట్ కాదు కదా. కాకపోతే ఓవరాల్ గా మనం కన్సిడర్ చేసే వాటిలో ఫ్యాకల్టీని కన్సిడర్ చేయాలి, కరికులం కన్సిడర్ చేయాలి. ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు, పిహెచ్డి ఫ్యాకల్టీస్ ఉన్నారా, బీటెక్ అయిపోయినాక వచ్చి జాబ్ చేస్తా ఇక్కడ ఫ్యాకల్టీగా చెప్తున్నారా, ఎంటెక్ ఫ్యాకల్టీ ఉన్నారా, ఏంటి అనేది చెక్ చేయాలి. అవి ఖచ్చితంగా స్టూడెంట్స్ చెప్తారు. అది బయట బడ్డీ కొట్లు వాళ్ళు చెప్పరు, కానీ లేదా హెచ్ఓడి అని చెప్తారు. మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఓడి ఉంటారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఈసీఏ, ఈసీఈ, త్రిబుల్ మెకానికల్, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఓడి ఒక పర్సన్ ఉంటారు అన్నమాట. సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు. అతను వెళ్ళి కలిస్తే సార్ వాట్ ఈజ్ వాట్ చెప్తారు. అతను చెప్పకపోయినా ఆ డిపార్ట్మెంట్ బయట నోటీస్ బోర్డులో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. మెజారిటీ కాలేజెస్ మెన్షన్ చేస్తారు, ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, వీరు పిహెచ్డి వారు, వీరు ఎంటెక్ వారు, వీరు బీటెక్ వారు అని మెన్షన్ చేస్తారు. సో వారి గురించి కూడా మనం ఒక ఫోటో తీసుకొని ఆ యొక్క ఫ్యాకల్టీ నేమ్స్ తోటి మనం లింక్డ్ఇన్ లో చెక్ చేసిన సరే మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఇప్పుడు ర్యాంక్ బాగున్నా సీట్ మిస్ అయ్యే సందర్భాలు ఏంటని, అంటే మనకి వెబ్ ఆప్షన్స్ తక్కువ పెట్టే పరంగా కాకుండా ఇంకా ఏముంటాయి? మెయిన్ అదే, ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది, సీట్ మిస్ అయ్యింది అంటే వారు రాంగ్ గా ఆర్డర్ పెట్టుకోవడం కానీ, లేదా తక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం కానీ. సో లాస్ట్ ఇయర్ నేను ఒక సినారియో చూసాను. 3000 ర్యాంక్ వచ్చింది. 3000 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తారన్నమాట. అంటే జనరల్ గా మెంటర్షిప్ అని మేము అమౌంట్ చార్జ్ చేసి వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మా దగ్గరికి వచ్చారు. ఇట్లా మాకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్ సీట్ రాలేదని. ఏంటి వాట్ ఈస్ వన్ చెక్ చేస్తే వాళ్ళు 3000 ర్యాంక్ వచ్చింది. వారు ఫస్ట్ విట్టు ఎస్ఆర్ఎం పెట్టుకోకుండా అమృత విశ్వవిద్యాపీఠం పెడదాం అనుకున్నారు. జనరల్లీ అమృత విశ్వవిద్యాపీఠం వాళ్ళ క్యాంపస్లు అమృత విశ్వవిద్యాపీఠం వాళ్ళ క్యాంపస్లు కోయంబత్తూరులో ఉంటుంది, చెన్నై ఉంటుంది, అలాగే ఏపీలో వాళ్ళ క్యాంపస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ స్టేట్స్ లో వాళ్ళ క్యాంపస్ ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చాలా క్యాంపస్ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్యాంపస్ ఏంటంటే అది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వారు ఎలా కన్ఫ్యూజ్ అయ్యారంటే విట్-ఏపీ ఉంది, ఎస్ఆర్ఎం ఏపీ ఉంది. ఇవి రెండు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, వీటికి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంది. అలాగే వాటికి ఉన్నప్పుడు అమృతకు ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుందని వారు ఓన్ గా డిసైడ్ అయ్యి ఫస్ట్ ఆప్షన్ అమృత విశ్వవిద్యాపీఠం పెట్టుకున్నారు, సెకండ్ ఆప్షన్ విట్టు, థర్డ్ ఆప్షన్ ఎస్ఆర్ఎం పెట్టుకున్నారు. అదేంటి, అమృత విశ్వవిద్యాపీఠం ఎంసెట్ లో లేనప్పుడు అసలు కనిపించకూడదు కదా, ఎందుకు కనిపించింది అని మీకు ఏమైనా డౌట్ ఉంటే వారు అమృత అని టైప్ చేశారు. అమృత అని టైప్ చేస్తే విజయవాడలో ఉన్న అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నారు. సో వారు ఏమనుకున్నారు, అమృత అనుకున్నారు, మేబీ అమృత సాయి ఉంది కాబట్టి మేబీ అదే కాలేజ్ కావాలనుకుని వాళ్ళు పెట్టుకున్నారు. సెకండ్ విట్టు, థర్డ్ ఎస్ఆర్ఎం పెట్టుకున్నారు. అమృత సాయి అనేది మనకి అరౌండ్ 50K 40K ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది, అండ్ ఇంకొంతమంది లక్ష ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంది అనమాట. అది కృష్ణా డిస్టిక్ లో టాప్ 10 లో కూడా ఉండకపోవచ్చు, మేబీ టాప్ 10 లో 10th ప్లేస్ లో ఉందేమో. కానీ దానికన్నా ఇంకా మంచి కాలేజ్ మనకి అక్కడే దగ్గరలో మిక్కు ఉంది, ఆ తర్వాత ఇంకా చాలా మంచి మంచి కాలేజీలు ఉన్నాయి అన్నమాట. మనకి అక్కడే లక్రెడ్డి ఉంది, గొడ్లూరు ఉంది, పిబి సిద్ధార్థ ఉంది, ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి అన్నమాట. మనకి ఆర్డర్ వైజ్ మారుతుంటుంది. సో వారు ఆ కాలేజీని చూస్ చేసుకున్నారు. సో వారికి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అక్కడ వచ్చేసింది. ఎందుకు, అక్కడ 50,000 ర్యాంక్ వచ్చిన వస్తుంది కాబట్టి వారికి ఈజీగా 3,000 కాబట్టి సీట్ లాట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాళ్ళకి చాలా టైట్ సిచ్యువేషన్స్ అన్నమాట.
అదే కానీ వారు ఫస్ట్ ఆప్షన్ అది పెట్టుకోకుండా విట్టు ఎస్ఆర్ఎం పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా అక్కడ వచ్చి ఉండేది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళకి చాలా టైట్ పొజిషన్ అయిపోయింది. సో సెకండ్ ఫేజ్ లో ట్రై చేసాం కానీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ లో ఎస్ఆర్ఎం లో సీట్ వచ్చింది అనమాట. సో అదే ఒకవేళ థర్డ్ ఫేజ్ లో మిస్ అవ్వచ్చు. థర్డ్ ఫేజ్ లో ఒక మిస్ అయితే వాళ్ళకి మంచి కాలేజ్ రాదు కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వాళ్ళు జాగ్రత్త పడాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఒక మంచి కాలేజ్ సీట్ తెచ్చుకొని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకొంచెం బెటర్ కాలేజ్ కోసం లేదా అదే కాలేజ్ లో బెటర్ బ్రాంచ్ కోసం ట్రై చేస్తే బెస్ట్ అనేది నా అభిప్రాయం. మెయిన్ గా మంచి ర్యాంక్ వచ్చింది, సీట్ మిస్ అయ్యింది అంటే ఇదే రాంగ్ కాలేజ్ నేమ్స్, రాంగ్ ఆర్డర్, తక్కువ ఆప్షన్స్, రాంగ్ బ్రాంచ్ సెలక్షన్. కొంతమంది ఏమనుకుంటారంటే ఏ కాలేజ్ అయినా పర్లేదు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు పెట్టుకుంటారు. తీరా ఆ కాలేజ్ అలాట్ అయిన తర్వాత నాకు ఆ బ్రాంచ్ వద్దు అంటారు. అప్పుడు అవకాశాలు తక్కువ కదా. అదేదో నచ్చని కాలేజ్ లో నచ్చని బ్రాంచ్ కన్నా దాని కింద కాలేజ్ లో నచ్చే బ్రాంచ్ పెట్టుకోవడం బెస్ట్ కదా. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా, ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్ టైంలో తప్పకుండా మీకు అనుకున్న కాలేజ్లో సీట్ అయితే తప్పకుండా అలాట్ అయితే అవుతుంది. అని ఇంకా ఆ వీడియో అయితే అయిపోతుంది. ఏమైనా చెప్పాలంటే చెప్పండి. మీ ఇష్టం, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగండమ్మా. అవనే కాదు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా ఇంకా మీ దృష్టికి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడిగితే నేను చెప్తాను. ఇంకా నాకు తెలిసినవి అయితే అదేనమ్మా, కాలేజ్ సెలక్షన్స్ పరంగా ఇబ్బంది పడతారు, డిస్టింగ్ ఒకటి చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తెచ్చిపెట్టుకోవాలి. మనకి ఏపీసెట్ పరంగా కంప్లీట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఒక స్పెషల్ కేటగిరీ వారికి ఆన్లైన్ లో ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూ వచ్చిన వారికి మాత్రమే, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ వారికి కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. రెస్పెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్ పరంగా 14 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. వాటికి వెళ్ళి వాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇష్యూ వస్తున్న వాళ్ళు ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, లేదంటే పీడబ్ల్యూడీ కానీ ఇతర స్పెషల్ కేటగిరీ పరంగా ఏవైతే వస్తారో వారందరూ కూడా స్పెసిఫిక్ డేట్స్ లో, స్పెసిఫిక్ స్లాట్స్ లో, స్పెసిఫిక్ సెంటర్ లోకి వెళ్ళి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళలేదు, నా కౌన్సిలింగ్ అవ్వలేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేనేమో అనుకుంటూ ఉంటారు. ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సజావుగా సాగిపోయి ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో భాగంగా మీరు ఖచ్చితంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లో కూడా చాలా మంది విద్యార్థులు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సబ్ క్యాస్ట్ అయి ఉన్నాయి, SE1, SE2, SE3 ఉన్నాయి. వాటి పరంగా మీరు సబ్ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ అని తెచ్చిపెట్టుకుంటే మీకు రిజర్వేషన్ పరంగా బెనిఫిట్ అవుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మరీ లేటెస్ట్ 2026 అవసరం లేదు, 24, 25, 23 ఉన్నా సరే సరిపోతుంది, ఇబ్బంది లేదు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఆంధ్రప్రదేశ్ లో మెజార్టీగా 4 years వ్యాలిడిటీ ఉంటుంది అన్నమాట. సో 4 years ఉన్న వ్యాలిడిటీ మీకు వర్తిస్తుంది. కాకపోతే చూసుకోండి, కొన్ని సర్టిఫికేట్ ఇచ్చే టైంలో ఓన్లీ 1 year వ్యాలిడిటీ ఇచ్చి ఉంటారు. ఆ 1 year వ్యాలిడిటీ ఉంటే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అండ్ వాటితో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా మంది పేరెంట్ నేమ్స్ ఉంటున్నాయి, స్టూడెంట్ నేమ్స్ ఉంట్లా, స్టూడెంట్ నేమ్స్ ఉన్న సర్టిఫికేటే కావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్ ఫైనాన్షియల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే వర్తిస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ 2022, 23, 24 వర్తించదు. లేటెస్ట్ 2026, 27 అకాడమిక్ ఇయర్ కున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి ఇక మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, వారికి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ ఇంకొంతమంది మా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొద్దు అనుకుంటూ ఉంటారు. వారందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్లు అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండటం కన్నా పార్టిసిపేట్ చేయడం బెస్ట్. వారికి ఏవైతే సర్టిఫికేట్స్ లేవో, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ పరంగా వారు కౌన్సిలింగ్ లో రిజర్వేషన్ పొందలేదు తప్ప నార్మల్ ఓసీ కోటాలో, జనరల్ కోటాలో వాళ్ళ అడ్మిషన్స్ అనేవి పొందవచ్చు. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారా, ఇన్కమ్ సర్టిఫికేట్ కి మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చేదానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఈవెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా బిలో 2.5 lakhs ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్నా సరే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఫీ రియంబర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరంగా 35,000 వస్తుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. 35,000 కాదు, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఒక స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పరంగా హోల్డ్ లో ఉంది, ఎలాంటి అప్డేట్ లేదు, యాజ్ ఆఫ్ అయితే వస్తుంది, మేబీ రాకపోవచ్చేమో అనుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్ పరంగా 10 స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. 10 స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇంకొక కొత్తగా వస్తుంది ఇంకొక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ కూడా యాడ్ అవ్వచ్చు. సో 35% సీట్స్ అనేవి ఇవ్వచ్చు. బట్ ఏ కోటా కింద ఏ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అనేది చెప్పట్లేదు కానీ, బట్ అదైతే
కొత్త యూనివర్సిటీ యాడ్ అవబోతుంది. సో ఆ యూనివర్సిటీతో పాటు ఇంకొక యూనివర్సిటీ నేమ్ చెప్తున్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంకొక 1 లేదా 2 యూనివర్సిటీ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా యాడ్ అవ్వచ్చు. సో వాటికి కూడా మనకి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అవి కాకుండా 1-2 కాలేజీలు వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ జిఎంఆర్ వెళ్ళిపోయింది, ఎన్ఆర్ఐ వెళ్ళిపోయింది, వాడికి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిపోయి ఉన్నాయి. ఆదిశంకర కూడా డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిపోయింది. సో అవి ఎంసెట్ లో ఎలిజిబిలిటీ ఉండవు. అండ్ గాయత్రి విద్యా పరిషత్ అయితే ఎంసెట్ కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏ టైంలో అయినా సరే వాళ్ళకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ వస్తే ఎంసెట్ వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి చలపతి కూడా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కోసం ట్రై చేస్తున్నారు. వారికి కూడా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ వస్తే వారు కూడా ఎంసెట్ నుంచి ఉంటారు, సీట్స్ పెరిగితే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. బిఆర్ సిద్ధార్థ్ అయితే ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదు. ఇప్పటికీ నేను గత 2 సంవత్సరాలుగా ఎంసెట్ ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నా సరే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉందనుకుంటున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తున్నారు. చాట్ జీపీటీ కూడా ఫెచ్ చేస్తుంది అనమాట. సో వాటి పరంగా మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ ప్రతిదీ కూడా డేట్స్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. సో కౌన్సిలింగ్ పరంగా నేను ఎక్కువ మంది ఫేస్ చేస్తుందంటే ఈ యొక్క మిస్టేక్స్ ఎలా ఉంటే కొంతమందికి అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందని కూడా తెలియట్లా. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందని తెలియట్లేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవట్లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. ఇంకొంతమంది డైరెక్ట్ గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, నేను డైరెక్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మీరు రిజిస్ట్రేషన్ అవ్వకుండా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ వెళ్ళాలంటే పాసిబుల్ కాదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ హోల్డ్ అయినా సరే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఇక వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఖచ్చితంగా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. మరియు కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేస్తేనే మీ సీట్ రిజర్వ్ అవుతుంది. ఖచ్చితంగా ఎలాంటి తెక్కల కాలేజ్, పిచ్చి కాలేజ్ అసలు మీకు వద్దు, ఆ కాలేజీలో బీటెక్ చేయడం కన్నా ఇంట్లో కూర్చోవడం మేలు అనుకున్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. కానీ నచ్చకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వద్దు. సర్టిఫికేట్స్ ఇవ్వకుండా రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ట్రై చేయండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో కూడా మీకు మంచి కాలేజ్ వస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పోతుంది. సో మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అంటే ఎలాంటి కాలేజీలు పెట్టుకోవాలి ఏంటి అనేది చూస్ చేసుకోవాలి. సో మేబీ మీరు కూడా డేట్స్ పరంగా అప్డేట్ చేస్తుంటారు అనుకుంటా. మేము కూడా డేట్స్ పరంగా అప్డేట్ చేస్తామండి. సో మీరు అన్ని డేట్స్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. సో ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ చాలా మంది ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ చాలా అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి అప్డేట్ కూడా మీకు ఉపయోగపడుతుంది. సో మెయిన్ గా అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. అప్డేట్స్ ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి స్టెప్ లో పార్టిసిపేట్ చేయడం ఒకటి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఒకటి, ఆ వెబ్ ఆప్షన్ కూడా ప్రాపర్ గా ఆర్డర్ పెట్టుకోవడం ఒకటి. ఇవి చేస్తే ఈజీగా మంచి ర్యాంక్ వచ్చిన వారికి కూడా సీట్లు పొందే అవకాశం ఉంది. చాలా మంది నేను గత 6 సంవత్సరాలుగా చూస్తున్నాను, మీకు ర్యాంక్ తో సంబంధం లేదు, అంటే మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజ్ అని కాదు, ప్రాపర్ ఆప్షన్ పెట్టుకుంటే ఎంత పెద్ద ర్యాంక్ వచ్చిన వారికి కూడా సీట్లు చాలా ఉన్నాయి. మంచి ర్యాంక్ వచ్చి కూడా సీటు పొందని వారు కూడా చాలా మంది ఉన్నారు. సో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అంతే. ఇది ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ అని అడిగిన వెంటనే వీడియో వచ్చారు. థ్యాంక్స్ అమ్మా. స్టూడెంట్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో కుదిరితే వంశీ అని రిప్లై ఇస్తారు, లేదా నేనైనా సరే రిప్లై అవడానికి ట్రై చేస్తాను. లేదా మీకు ఇంకా ఏమైనా ఎక్కువ డౌట్ ఉంది అంటే ఈ స్పెసిఫిక్ టాపిక్ మీద మాకు అడ్రస్ చేయండి అని చెప్తే అవి చెప్పండి వంశీకి. సో ఇంకొక వీడియోలో కుదిరితే ఖచ్చితంగా ఆ యొక్క డౌట్స్ అన్ని కూడా తీసుకొని ఒక డీటెయిల్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ అండి. మహేష్ అని ఛానల్ కూడా చూస్తుండండి. అప్డేట్స్ అయితే బాగుంటున్నాయి ఈ మధ్య కాదు, కాలేజ్ వ్యూస్ పరంగా కూడా నెంబర్ 1 ఛానల్ అన్నమాట. ఏ ఒక్క కాలేజ్ గురించి కావాలన్నా, కన్ఫర్మేషన్ కావాలన్నా మహేష్ అని అయితే అడగండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.